విజయవాడలోని ఆటో కార్మికులు తమ జీవన ఉపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతూ నెహ్రూ బస్టాండ్ టెర్మినల్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మరోపక్క ఆన్లైన్ బుకింగ్స్ పేరుతో ఓలా, ర్యాపిడో తదితర సర్వీసులు ఆటో కార్మికుల నడి విరుస్తున్నాయని వాపోయారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం మా ఆటో కార్మికుల జీవన ఉపాధిపై మరింత ప్రభావాన్ని చూపించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ సమస్యలను పరిష్కరించారని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీశక్తి పథకాన్ని తీసుకువచ్చి నెల రోజులు కావస్తున్నప్పుడు కూడా శ్రీశక్తి పథకానికి మేమైతే వ్యతిరేకం కాదు. ఇవాళ ఆటో కార్మికులు రోడ్ల పాలయ్యి రెక్కాడితే డొక్కాని పరిస్థితిలో ఉన్నాం. కనీసం కోట ఇల్లు గడవడం కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఈ ఆటో కార్మికులకు న్యాయం చేస్తారని చెప్పి చూస్తా ఉన్నప్పుడు కూడా కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ గారు కానీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కానీ కనీసం పట్టించుకునే దాఖలాలు లేవు. ఈరోజు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మేము ఏదైతే మాకు శ్రీశక్తి పథకం ద్వారా మా కడుపులో కొట్టారో మాకు న్యాయం చేయాలా. నా వయసు 55 సంవత్సరాలు. విజయవాడ కేవలం ఆటో మీద 30 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం సార్. గత శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత మేమంతా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. ఈ పథకం ప్రారంభించే ముందు రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆటో వాళ్ళకి ముందుగానే న్యాయం చేస్తే బాగోదు, ఈ కార్యక్రమం అయిన వెంటనే ఒక నెల రోజుల్లోపు చేస్తామన్నారు. ఆ తర్వాత ఎలాంటి ప్రకటన ప్రభుత్వం ద్వారా కానీ, వాళ్ళ మంత్రుల ద్వారా కానీ, కార్యదర్శుల ద్వారా కానీ ఎలాంటి సమాచారం రాలేదు. మేము కోరేది కొంచెం కోరికలు మేమేం కోరట్లేదండి. గవర్నమెంట్ ఇప్పుడు ఆర్టీసీకి ఎలాంటి సబ్సిడీ ఇస్తుందో ఆ విధంగా గ్యాస్ మా ప్రైవేటు కార్మికులకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకటి అలా ఇవ్వని పక్షంలో నెలకు 5,000 రూపాయలు పింఛను. మమ్మల్ని ఏంటంటే ఆడవాళ్ల కన్నా హీనంగా చేశారు ఆటో వాళ్ళని. ఆడవాళ్ళకే నయం అన్ని పథకాల రాజకీయంగా వాళ్ళు ఎదగడం కోసం మగవాడిని కించపరిచే విధంగా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే మగవాడిని కించపరిచే విధంగా. గ్రూప్ 1 అంశంలో అభ్యర్థులకు న్యాయం చేయాలని సర్కార్